హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దామండి. చూడండి, ఈ క్లాత్ నేను లైనింగ్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్లాత్తో మనము బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఇలాంటి పేపర్ ఒకటి తీసుకొని దానిపైన ఫస్ట్ మనం కట్ చేసుకొని తర్వాత మనం లైనింగ్ పైన కట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇలా మనం కట్ చేసుకున్నామంటే చిన్న క్లాత్ మనకు సరిపోని క్లాత్ అయినా సరే మనం లైనింగ్ పైన ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్కి పొడవు ఎంత ఉందో చూద్దామండి. పొడవు అయితే 6 ఇంచులు ఉంది. మనము పైన జాయింట్కి కింద జాయింట్కి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 7 ఇంచులు పెట్టుకుందాము. ఏడు ఇంచులకి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మామూలుగా షోల్డర్ దగ్గర 3 ఇంచుల దగ్గర మడిచి మనం లూజ్ చూసుకుంటాం కదా, అలా లూజ్ చూసుకొని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డౌన్ ఏమో 3.5 ఇంచులు పెట్టుకుందామండి. మూడున్నర ఇంచులు పెట్టేసుకొని కుట్లులోకి మనకి ఎంత కావాలో మనం 1.5 ఇంచు పెట్టుకోవచ్చు. నేనైతే దేనికైనా 2 ఇంచులు పెడతానండి. 2 ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసేసుకొని ఒకటిన్నర ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్కి మనం ఎలా క్రాస్ తీసుకుంటామో అలాగే మొత్తం ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము హ్యాండ్కి సపరేట్గా క్లాత్ పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఫస్ట్ సరిపోతుందా లేదో చూసుకోవాలండి. దీనికి పైన మనకు 2 ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఈ క్లాత్ సరిపోతుందా లేదో ఫస్ట్ చూసుకోవాలి. బుట్ట హ్యాండ్స్కి క్లాత్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా వేస్తే మనకు పైన క్లాత్ అనేది జాయింట్ వస్తుంది. ఇలా వేసుకుంటే మనకు ఈ సైడ్ జాయింట్ వస్తుంది. ఇది ఆ పైన మనకు 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కావాలండి. కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఒక హ్యాండ్కే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. తర్వాత ఇంకో హ్యాండ్కి ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకుందాము. ఇలా పేపర్ సహాయంతో మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము బుట్ట లూజ్ ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలండి. నేనైతే 4 ఇంచులు పెట్టాను. వాళ్ళకి బుట్ట ఎక్కువ కావాలని 4 పెట్టానండి. మీరు 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. 2 ఇంచులు అంటే మనకు 2-3 కుచ్చులు వస్తాయండి. కొంచెం తక్కువ పెట్టుకునే వాళ్ళు అలా పెట్టేసుకుంటారు. ఈ పేపర్ మనం ఎలా హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని 4 ఇంచుల దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుతూ ఈ 4 ఇంచుల దగ్గర కూడా మనము ఇలా చక్కగా డ్రా చేసేసుకోవాలండి. దీన్ని అదే మనము 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. 3 ఇంచులు అయితే అక్కడికి 2 ఇంచులైనా తగ్గించి పెట్టేసుకోవచ్చు అండి. దాన్ని బట్టి మనకు బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 2-3 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. ఈ సైడ్ కూడా 1.5 ఇంచే పెట్టేసుకొని దీన్ని బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి.
ఇక్కడ కూడా మనము 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఈ బాక్స్ దగ్గర కూడా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని దీన్ని కలుపుతూ ఇలా క్రాస్గా మనము హ్యాండ్ కలుపుతూ ఇలా డ్రా చేసేసుకోవాలి. మనకు బుట్ట అనేది ఏడొస్తుంది. ఇది మనం పొడవు చూసేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ తక్కువలు వచ్చితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. కింద మనకు పట్టీ కూడా బుట్టకి కుట్టేసిన తర్వాత పట్టీలాగా పెట్టుకుంటాం కదా, అది మనము 1 ఇంచు వస్తుంది. 1 ఇంచు పెట్టుకుంటేనే మనకు నీట్గా ఉంటుందండి. కొంతమంది 1/2 ఇంచు అలా కూడా పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. ఆ 1 ఇంచుని కూడా మనం బేస్ చేసుకొని మనం ఈ పొడవు అనేది కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకొని మనకి ఇంకో హ్యాండ్ కావాలి కాబట్టి అది వస్తుందా లేదా దీంట్లో చూసుకోవాలండి. ఈ సైడ్ మనకు జాయింట్ వస్తుంది. ఇలా చూసుకొని మనకైతే ఈ సైడ్ కూడా హ్యాండ్ అనేది వచ్చిందండి, కానీ ఒక జాయింట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. జాయింట్ కూడా ఎక్కడ వేసుకోవాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునేవారైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ తీసుకోండి. చూడండి, ఈ సైడ్ మనకు జాయింట్ పడుతుంది. ఒక చిన్న జాయింట్ అండి, అదేం మనకు బయట కనపడదు. అంత జాయింట్ ఒకటి పడుతుంది. దాన్ని జాయింట్ చేసుకొని మామూలుగా మనము లోపల లైనింగ్ ఎలా ఉంటుందో అలా వేసి జాయింట్ చేసేసుకోవడమే. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా కట్ చేసేసుకొని క్లాత్ పైన చూడండి, ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు. ఈ సైడ్ పీస్ మనకు బుట్ట హ్యాండ్స్ వస్తాయి. ఇలా వస్తుందండి. చూడండి, ఆ బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేసేసాను. ఈ క్లాత్తో మనం ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. అంటే పై క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే నేను 2 మడతలుగా మడిచి పెట్టి ఉన్నాను. 2గా మడిచి పైకి ఇలా మనం పెట్టుకున్నామంటే ఎక్కడ మనకు పీసులు పడకుండా సరిపోతుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసేసుకోవాలి. మనం 2 మడతను వేసాం కాబట్టి దీని మధ్యలో కూడా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ పెట్టి ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేసుకోవాలండి. మనకు బుట్ట అనేది ఇప్పుడు 4 ఇంచుల దగ్గర మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని 1 ఇంచు 2 ఇంచుల దగ్గర ఇలా మనం డ్రా చేసి పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు కుచ్చి పెట్టుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. మొత్తం లైనింగ్ని జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అంతా కట్ చేసేసి చూడండి, మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, పైన మనకు కనపడేట్టుగా మనం మళ్ళీ ఒకసారి పై క్లాత్కి కూడా ఇలా మార్క్ చేసుకొని చిన్న చిన్న కుచ్చిళ్ళుగా, మీకు చిన్న కుచ్చిళ్ళు కావాలంటే చిన్నవి పెట్టుకోండి, లేదు కొంచెం పెద్ద కుచ్చిళ్ళు పెట్టుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు పెద్ద కుచ్చిళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ పిన్ను సహాయంతో చిన్న చిన్న కుచ్చిళ్ళు పెడుతున్నానండి. ఇలా మనం పిన్నుతో పెట్టుకున్నామంటే అన్నీ సమానంగా ఒకటిగా వస్తాయి.
పిన్ను లేకుండా చేతితో పెట్టామంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా వస్తుంది. మనము కట్ చేసేటప్పుడు క్రాస్ అనేది తీయలేదండి. దానికని మనము ఎక్కడైతే మనం కుర్చీకి పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక పార్ట్ కంటే ఒక హ్యాండ్కి మాత్రమే కట్ చేస్తున్నాను. ఇంకో హ్యాండ్కి కూడా అంటే ఇంకొకసారి కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో నీకు చూపిస్తానండి. ఈ క్లాత్ కింద మనం పట్టీ పెట్టుకోవాలి కదా, ఆ క్లాత్ 2 ఇంచులు ఇలా కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూస్తే ఈ హ్యాండ్ మనకు ఎక్కువ లూజ్ వస్తూ ఉంది. దానికని ఈ సైడ్ ఒక 3 కుచ్చులు, ఆ సైడ్ ఒక 3 కుచ్చులు ఇలా పెట్టుకున్నాను. మనం ఇలా కుచ్చి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ మనకు సరిపోతుందా లేదా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అనేది చూసుకోవాలి. చూసుకొని మనకు ఎక్కువ వచ్చిందనుకోండి ఇలా కుచ్చులు పెట్టేసి, తక్కువ వస్తే మనము తీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకుందాము. చూడండి మనకు 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనకి హ్యాండ్ సరిపోతుంది. ఈ కింద క్లాత్ అనేది మనం కట్ చేసుకున్న క్లాత్ని, అంటే 2 ఇంచెస్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా కింద పెట్టేసి మొత్తం ఇలా జాయిన్ చేసి దీన్ని మడిచి ఇలా పైకి కుట్టుకోవాలండి. ఇలా మనము కరెక్ట్గా గోరుతో ఇలా గీకామనుకోండి, మనకి ఎక్కడి వరకు అయితే మనము జాయిన్ చేసుకున్నామో అక్కడి వరకే మనకు ఇలా మడుగుతుంది. కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఈ పట్టి మడత మనకి ఎంత కావాలో అంత మనం ఇలా మడిచేసుకొని కుట్టేసుకోవాలండి. కొంతమంది చిన్న పట్టీనే ఇష్టపడతారు. నేనైతే 1 ఇంచు వచ్చేట్టుగా ఈ పట్టీ అనేది పెడుతున్నాను. ఇలా మనం పైనుంచి కుట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందా లేదా తెలుస్తుందండి. అదే తిప్పి కుట్టామనుకోండి, ఈ పక్క ఈ కుచ్చు అనేది దాని మీద పడి క్లాత్ అనేది మనకు మడతగా అయిపోతుంది. ఇప్పుడు మనము కింద ఎలా పెట్టుకున్నామో దానికి ఆపోజిట్గా పైన కుచ్చు అనేది పెట్టాలి. కింద ఒక సైడ్ ఉంటే పైన దానికి ఆపోజిట్గా కుచ్చు అనేది రావాలండి. ఇక్కడ కూడా మనము ఈ పిన్ సహాయంతో పెట్టుకున్నామంటే కింద మనం ఎలా పెట్టుకున్నామో పైన కూడా అలాగే వస్తాయి. అంతా పెట్టేసుకున్న తర్వాత మనకు హ్యాండ్కి సరిపోతుందా లేదా, ఎక్స్ట్రా వస్తుందా, కుచ్చులు ఎక్కడికి వస్తున్నాయి, ఈ సైడు ఆ సైడు సమానంగా వస్తున్నాయా లేదా ఫస్ట్ మనం చూసుకోవాలండి. ఒక సైడ్ అటు ఇటు వచ్చాయంటే ఒక సైడ్ తగ్గించుకోవడం, ఒక సైడ్ పెంచుకోవడం, అలా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవడమే. చూడండి ఇంకొక సైడు క్రాస్ అనేది నేను పైన కుచ్చి పెట్టక ముందు తీసాను కదా, ఇలా కూడా మనము కట్ చేసుకొని తీసుకోవచ్చు. కుచ్చి పెట్టిన తర్వాత కూడా మనము ఎక్కడికైతే కుచ్చి పెట్టుకొని ఉంటామో అక్కడి నుంచి మనం క్రాస్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కట్ చేసేటప్పుడు తీనండి, ఇలా మనం కుట్టేటప్పుడే నేను క్రాస్ అనేది ఏ బ్లౌజ్కైనా అలాగే తీస్తాను. ఇక్కడ నాకు ఈ పక్క ఎక్కువ ఆ పక్క తక్కువ వచ్చిందని ఆ పక్క ఫిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు మనము బ్లౌజ్ ఎలా ఉందో ఏ సైజులో మనకు కావాలో ఆ సైజుని బట్టి మనం ఇలా కుట్టేసుకోవాలి.
కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి బుట్ట హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టు మీరు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నారంటే ఇంకా బుట్ట అనేది ఇంకా లేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా హ్యాండే మనకు నీట్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.